హాయ్ నమస్తే రైతన్నలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు రైతు మిత్రులకు. మిర్చి నారు పోసే సమయం వచ్చింది కదా, ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మిర్చి నారు ఎలా పోయాలో చూడండి, లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఇలా నార్మడి ఇట్లా మెత్తగా దున్నుకోవడం చేయాలి రోటవేటర్తో. వీలైతే ఒకవేళ మన గొర్రు లాంటిది అట్లా దున్ని పైన అంటే లోతుగా దున్నితే బాగా పిల్లలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా మెత్తగా కొంచెం పైన లేపి పొడి రకంగా దున్నుకోవాలి. మనం ఎంత మెత్తగా పొడి ఉంటే అంత మనం ఎత్తుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు మొలక శాతం కూడా చాలా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గమనించగలరు రైతు మిత్రులు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నీళ్ళు కట్టుడు కూడా మనకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నేను ఈ సంవత్సరం సగం నీళ్ళు బాయిలో పోసి సగం నీళ్ళతో డ్రిప్ ప్లాన్ చేశాను. చూడండి, మీకు చూపిస్తాను లాస్ట్ వరకు. ఇలా పైన దున్నుకోవాలి. మెత్తగా దున్నేసి మనం పొడి చదును అయినట్టు చూసుకొని ఇట్లా కాలువలు టైపు ఎత్తు కాలువలు అంటే మీకు తెలిసే ఉంటుంది, అందరికీ తెలిసిందే. కొంతమంది ఎత్తు కాలువలు చేయకుండా కాలువలు చేసి నారు పోయడం వల్ల ఏమవుతుందంటే అది బాగా వర్షాలు పడినప్పుడు నీళ్లు లోపలనే ఇనికి బయటికి పోవడానికి వీలుండక నారు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎత్తుమడవలు చేయడం చాలా మంచి పని. అది ఆ ఎత్తుమడలు చేయాలి. ఫస్ట్ పారతోని ఇట్లా చదునుగా సాఫ్గా మన తాపి మేస్త్రి అయితే ఎలా సాఫ్గా చేస్తాడో అట్లా చేసి మన ఒక కర్రకు ఒక దంత లాంటిది కట్టి సాఫ్గా చేసుకురావాలి. మట్టి ఎత్తు ఉన్న కాడ డౌన్ ఉన్న కాడ కొంచెం ఎత్తు ఉన్న కాడ మట్టి తెచ్చి అట్లా సదునుగా దంత కొట్టినట్టు సాఫ్గా చేసుకోవాలి. అట్లా ఎంత కష్టపడి ఎంత మంచిగా చేస్తేనే నారు అంత మొలక రావడానికి ఆస్కారం ఉంది. నారు కూడా మనకు ఎదగడానికి చాలా బాగుంటుంది. అది మనం గమనించాలి. ఇది మన కౌజు పిల్ల అంటారు. మన నారు పోస్తుంటే అక్కడ వచ్చింది పాపం మా అమ్మాయి దాన్ని మొత్తుకుంటా అంటే మా వాళ్ళు తీసి ఆడుకున్నారు. చూడు ఎంత ముద్దుగా ఉందో అది. నిజంగా అసలు వదిలేస్తే దానంతటా అదే బతికిస్తుంది. మనం మనుషులకైనా చాకరీ చేయాలి, కానీ అవి వాటే ఎత్తుకొని తింటాయి మేత అనేది. చూడు ఎంత ముద్దుగా ఉందో. వెళ్ళిపోయింది, అంత స్పీడ్ ఉంది. అమ్మో, నా ప్రాణం పోయేది కొద్దిగా అయితే అనిపించినట్టుంది. అలా లాస్ట్కు చదునుగా చేసి ఎత్తుమడలు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఎత్తుకోవడానికి ఒక తెలివిగా జల్లుగా చల్లినాను అన్నట్టు. అంటే అందరు ఏం చేస్తారు, కూలీలు పెట్టి ఒక్కొక్క గింజ పెట్టిస్తారు. నేను ఏం చేసిన అంటే అట్లా పల్చగా చల్లడం జరిగింది అన్నట్టు. కూలీలు లేబర్ లేకుండా చల్లుకొని చాలా తెలివిగా చల్లాలి. గాలి లేనప్పుడు మంచిగా చల్లుకుంటే చాలా బాగా మొలక వస్తుంది. కానీ ఇత్తనాలు చల్లేట తర్వాత కొంచెం లైట్గా దుక్కి మందు చల్లేసి ఇలా దుక్కి మందు చల్లాలి కొంచెం బలానికి. ఒక గుంటకు 1 కిలో అన్నట్టు. మనకు ఎకరానికి ఒక బస్తా వేస్తాం కదా, అట్లా ఒక గుంటకు 1 కిలో చొప్పున మనం లెక్క వేసుకొని మన నార్మల్ ఒక గుంట ఉండే తీరుగా ఉంటే 1 కిలో చల్లితే సరిపోతుంది దుక్కి మందు. అది చల్లిన తర్వాతనే మట్టి అనేది పైన కప్పాలి నీట్గా. ఎంత సున్నితంగా మట్టి పోయాలంటే ఎక్కువ మట్టి పడవద్దు, తక్కువ మట్టి పడవద్దు, అదే లెవెల్లో పోయాలి. మా పత్తి చేను గడ్డి మందు కొట్టినాము, గడ్డి చస్తుంది. చిన్న 20 రోజుల పైరది. వర్షాలు లేక అక్కడనే ఒలిపోవడం జరుగుతుంది. కాబట్టి గమనించగలరు. ఇలా మట్టి వరుసగా లోపల ఎత్తు మోడల్ చేస్తున్నాం కదా మనం, మధ్యలో కాలువల మట్టి తీసి పైన పోయాలి. అంటే గింజలు అవబడకుండా. అందరు ఏం చేస్తారు, కూలీలు పెట్టి చాలా ఖర్చుతో కూడుకున్న పని అది. ఒక్కొక్క గింజ పెట్టిస్తారు. నేను అలా చేయను. ఎప్పుడైనా అంతే, పల్చగా తెలివిగా చల్లి ఇట్లా మట్టి వేయడం జరుగుతుంది. ఆ తర్వాత చీరలు కప్పడం.
చీరలైనా చీరలు కంపల్సరీ కప్పాలి. ఎందుకంటే మొలక మొలిచిందనక పైన నుంచి వర్షం పడితే మట్టి ఒక్కకెళ్ళి గింజలు మొత్తం ఒక దగ్గర అయ్యి కుప్పలు కుప్పలు మొలిచే అవకాశం ఉంది కాబట్టి మనం చీరలు కంపల్సరీ పెట్టాలి. లేకపోతే ఏమైనా ఆకులని లేకపోతే పల్చగా మన వరిగడ్డి గానీ ఆకులు మండలేసినా కూడా పర్వాలేదు. అలా ఏదో ఒకటి నీడకు జల్లుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు నేను చెప్పిన కదా! అప్పుడు ఫస్ట్‌లా నేను మొడలు కడితే గింజలు మొత్తం కొట్టుకుపోవడం జరుగుతుంది కిందికి. కాబట్టి సగం నీళ్ళు బావిలో వదిలేసి నేను పైపులు అంటే కాలువకు 2 పైపులేయడం జరిగింది. చాలా మంచిగా ఎక్కడ చుక్కలు అక్కడనే పూసినాయి. నారు కూడా చాలా బాగా వస్తుంది. ఒక 5, 6 సంవత్సరాల కాంచి అట్లా చేస్తున్నాను. నీళ్ళు కట్టుడనేది అయితే లేదు. ఇలా డ్రిప్ వేయడం, మోటర్ పెట్టడం, డ్రాప్స్ పడడం. అది ఒక 2 గంటల నుంచి 2 గంటలు నడవాలి. సగం నీళ్ళు బావిలో పోసుకోవాలి. 2 అవర్స్